దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. 103వ కీర్తన 3వ చరణం. ప్రియులారా, దావీదు తనలో స్తుతి పెళ్ళివింకడానికి దేవుడు తన పట్ల చూపిన కృపను తెలియజేసే విధానమే ఈ కీర్తన. దేవుడు క్షమిస్తాడు, నయం చేస్తాడు, విమోచిస్తాడు, కిరీటం ఇస్తాడు, తృప్తిపరుస్తాడు, ఇంకా చాలా మేలులు చేస్తారు. అవన్నీ చేయడం కంటే క్షమిస్తాడు అనే పదాన్ని దావీదు చెప్పడం నిజంగా ఒక గొప్ప అనుభవమే. ఎందుకంటే క్షమాపణ అనేది అనేకమైన దీవెనలకు పునాది లాంటిది. ఆ క్షమాపణ లేకపోతే ఇతర దీవెనలకు ఎక్కువ విలువ ఉండదు. దేవుని క్షమాపణ మనం పొందకుండా మనకు ఆరోగ్యం, బలం, సిరి సంపదలు, అవసరతలు తీరడం ఎందుకు? కొంతకాలం వాటిని అనుభవించి శాశ్వత నాశనమునకు వెళ్ళిపోతే ప్రయోజనం ఏముంటుంది? ఆ అనుభవాన్నే కీర్తనాకారుడు చెప్తున్నాడు. కనుక క్షమాపణ వెనుక దాగి ఉన్న, లేక క్షమాపణ పునాదిపై కట్టబడే నిజమైన ఆశీర్వాదాలను అనుభవిద్దాం. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.